హాయ్ అందరికీ. సో, ఈ వీడియోలో అయితే నేను నా హెయిర్ కేర్ గురించి అయితే చూపిస్తున్నాను. న్యాచురల్‌గా ఏం యూజ్ చేస్తున్నా ఏంటి అనేది. నా రీల్‌కి ఒక కామెంట్ వచ్చింది. హెయిర్ కేర్ వీడియోస్ ప్లీజ్ అని చెప్పి ఒక సబ్స్క్రైబర్ కామెంట్ చేశారు. అందుకనే చేస్తున్నాను. ఆ ఫోటో కూడా ఏసాను కింద చూడండి. సో, 2 స్పూన్స్ మెంతులు, 20-25 లవంగాలు, ఒక 15-20 కరివేపాకు లీవ్స్, 1 ½ స్పూన్ టీ పౌడర్ తీసుకోండి. సో ఇవన్నీ ఒక బౌల్లో వాటర్ తీసుకొని వాటర్లో బాగా మసలబెట్టాలి. 90% ఉండాలి వాటర్ అయితే. మరీ ఎక్కువ తీసుకోకండి, మసలేటప్పుడు వాటర్ కింద పడిపోతాయి కదా. సో మనం ఏదైతే తీసుకున్నామో అవన్నీ ఆ వాటర్లో వేసేసి బాగా మసలబెట్టాలి. వాటర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా మసులుతూనే ఉండాలి. ఇవి చూడండి ఇలా అవ్వాలి వాటర్. సో ఇది వాటర్ చేంజ్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక జార్లో అయితే మనం స్టోర్ చేసి పెట్టుకోవాలి, ఎక్కువ వాటర్ కాబట్టి. సో ఈ స్టోర్ చేసిన వాటర్ ఏంటి అంటే 1 to 2 months వరకు ఉంటుంది. బట్ ఏంటి అంటే చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది. నేను ముందే చెప్తున్నా, మళ్ళీ నన్నైతే తిట్టుకోవద్దు మీరు. రిజల్ట్ అయితే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది, బ్యాడ్ స్మెల్ చాలా ఉంటుంది. సో రెగ్యులర్గా యూస్ చేయండి, కంపల్సరీ బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. ఇలా స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో అయినా పెట్టండి లేదా బయట అయినా పెట్టుకోండి, మీ ఇష్టం అది. తర్వాత హెయిర్ ప్యాక్ గురించి కూడా నేను చూపిస్తాను. సో చిన్నవి ఇలా స్ప్రే బాటిల్స్ తీసుకోండి. నేనైతే ఈ 2 బాటిల్స్లోనే యూస్ చేస్తాను. ఒకటి స్ప్రే బాటిల్, ఒకటేమో హోల్స్ ఉంటాయి 4 లైన్స్ వచ్చి. సో ఈ బాటిల్ ఎలా యూస్ చేయాలో చూపిస్తాను చూడండి. బాటిల్ని ప్రెస్ చేసుకుంటూ ఓన్లీ స్కాల్ఫ్కే అప్లై చేయాలి మనం వాటర్ని అయితే. హెయిర్కి అయితే పెట్టొద్దు, ఓన్లీ స్కాల్ఫ్కే పెట్టాలి. ఓన్లీ ఓవరాల్ స్కాల్ఫ్కే అప్లై చేయాలి. అది మీరు స్ప్రే బాటిల్ అయినా తీసుకోండి, ఇలాంటి బాటిల్ అయినా తీసుకోండి. బయట మార్కెట్స్లో అవైలబుల్ ఉంటాయి, చూడండి ఒకసారి ట్రై చేయండి. కంటిన్యూగా యూజ్ చేయండి, మధ్యలో డ్రాప్ చేయకుండా. కంపల్సరీ రిజల్ట్ ఉంటుంది. నేను నెక్స్ట్ వీడియోలో హెయిర్ ప్యాక్ గురించి కూడా చూపిస్తాను. అండ్ నా హెయిర్ అయితే బై బర్త్ నుంచి నా హెయిర్ ఇలానే ఉంది. సో మీరైతే యూస్ చేయండి, మంచి రిజల్ట్ ఉంటుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.